రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కోనసీమ మరోసారి వరద గుప్పెట్లో చిక్కుకుంది. ఈ ఏడాది మూడోసారి ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం నుంచి ధవళేశ్వరానికి భారీ వరద వస్తోంది. గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు ఉరకలేస్తున్నాయి. గత వారం ఊపిరి పీల్చుకున్న లంకవాసులకు మరోసారి వరద కష్టాలు తప్పడం లేదు. కనకాయలంక, చాకలిపాలెం కాజ్వే పైకి వరద రావడంతో ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. కోనసీమ మరోసారి వరద గుప్పెట్లో చిక్కుకుంది. ఈ ఏడాది మూడోసారి ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇక భద్రాచలం నుంచి ధవళేశ్వరానికి భారీ వరద పోటెత్తుతోంది. గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు ఉరకలేస్తున్నాయి. గత వారం ఊపిరి పీల్చుకున్న లంకవాసులకు మరోసారి వరద కష్టాలు తప్పడం లేదు. కనకాయలంక, చాకలిపాలెం కాజ్వే పైకి వరద రావడంతో ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. లంక గ్రామాల్లో ఉన్న తాజా పరిస్థితిని మనకు గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నా మరోసారి లంక గ్రామాలు చిగురుటాకుల్లా వణుకుతున్న పరిస్థితి. ఇక గోదావరి మరోసారి ఉగ్ర రూపాన్ని దాల్చుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో మరొకసారి గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తూ ఉండడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాల మీద ప్రస్తుతం ఎఫెక్ట్ పడడం జరిగింది. కనకాయ లంక బ్రిడ్జి అది కాజ్వే మీదకి వరద నీరు చేరడంతో ప్రస్తుతం ఈ రాకపోకలు అనేవి నిలిచిపోవడం జరిగింది. దీంతో పలు లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అనగాయ లంకతో పాటు అయోధ్య లంక, పెదమల్ల లంక, బూరుగ లంక గ్రామాలకు ఈ ప్రస్తుతం రాకపోకలు అయితే నిలుపుదల కావడం జరిగింది. పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కోనసీమ కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అటు ఆర్చంట ఏరియా నుంచి వచ్చేటువంటి ప్రజలు ఇటు గన్నవరం మీదుగా రావాల్సి ఉంటుంది. పంటు ప్రయాణాలు కూడా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కోనసీమ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా వీరికి పడవలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వరద ప్రవాహం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ కి గత వారం దాదాపు 15 లక్షల వరద క్యూసెక్లు నీరు రావడం, రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మరొకసారి వర్షాలు, వరదల వల్ల లంక గ్రామాల ప్రజలకైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం గోదావరి ప్రవాహం ఉరకలేస్తూ గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు కూడా ఉధృతంగా మారడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు రానున్నటువంటి 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. వీరికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్. రైట్, గోదావరి